శ్రీ నృసింహస్వామి అష్టకం. ఇందు కోటి తేజ కర్ణ సింధు భక్తవక్షలం నందనాత్రి సూను దత్తమిందిరాక్ష శ్రీ గురుం గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. మోహపాశ అంధకార జాత దూర భాస్కరం ఆయతాక్షి పాహి శ్రియ వల్లవేశ నాయకం సేవ్య భక్త బృందవరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. చిత్తజారి వర్గ షడ్గమత్తవారనాకుశం సత్యశార శోభితాత్మ దత్త శ్రియ వల్లభం ఉత్తమవతారభూత కర్తృభక్తవక్షలం వందయామి నరసింహ సరస్వతీశ పాహి మాం. ఓమ వాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం కామక్రోధ మోహరహిత సోమ సూర్యలోచనం కామితార్థ దాతృభక్త కామధేను శ్రీ గురుం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం చండదురిత ఖండనార్ధ దండధారి శ్రీ గురుం మండలీక మౌలిమార్తాండవాసి దాననం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. వేదశాస్త్రస్తుత్య పాదమాదిమూర్తి శ్రీ గురు నాదబిందు కళాతీత కల్పపాద సేవ్య సేవ్య భక్త బృందవరద భూయో భూయో నమామ్యం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. అష్టయోగ తత్వనిష్ట తుష్ట జ్ఞాన వారిధిం కృష్ణవేణి తీరవస పంచనదీ సంగమం కష్టదైన్య దూర భక్త తుష్ట కామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. నారసింహ సరస్వతీశ నామమౌష్టమౌతికం హారకృత్య శారదేన గంగాద్రక్య స్వత్మజం దారుణీక దేవ దీక్ష గురుమూర్తి తోషిక వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం. నారసింహ సరస్వతీశ అష్టకంచయ పఠేత్ ఘోర సంసార సింధు తారణక్య సాధనం సార జ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదం చారువర్గ కామ్యలాభ నిత్యమేవ పఠేత్ చారువర్గ కామ్యలాభ నిత్యమేవ పఠేత్. జయ గురుదత్త. ఈ యొక్క నృసింహస్వామి అష్టకాన్ని ఎవరైతే ప్రతిరోజు పఠిస్తారో వాళ్ళకు ఆయుష్ దీర్ఘ ఆయుష్ స్వామివారు ప్రసాదిస్తారని మనకి గురుచరిత్ర ద్వారా మనం నరహరి శర్మ ఆ కథలో మనకు తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతటి అనారోగ్యం ఉన్న వాళ్ళైనా సరే ఈ యొక్క స్తోత్రాన్ని ఒక్కసారి పఠించినట్లయితే మనకు చక్కగా ఆరోగ్యం సమకూరుతుంది. ప్రతిరోజు ఒక్కసారైనా పఠించండి. జై గురుదత్త.